లోక్సభలో సీట్లు పెంచేందుకు కేంద్రం చేపడుతున్న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ రాజ్యాంగంపై దాడి చేయడమేనని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ఆరోపించారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాల వెనుక అసలు ఉద్దేశం మహిళా రిజర్వేషన్లు కావని డీలిమిటేషన్ అని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడులో ఎన్నికలు జరగనున్న వేళ ఇంత హడావిడిగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాలను ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని కేంద్రాన్ని ప్రశ్నించారు. దీని వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయని దుయ్యబట్టారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరామని, అందుకు ప్రభుత్వం నిరాకరించిందని చెప్పారు. ఇంత హడావిడిగా బిల్లులను ఆమోదింపచేసుకోవాలని చూడటం ప్రజాస్వామ్య విరుద్ధమని సోనియా తెలిపారు. లోక్సభ స్థానాల సంఖ్యను పెంచే ఏ చర్యలైనా రాజకీయ సమానత్వం ప్రాతిపదికన ఉండాలని సోనియా స్పష్టం చేశారు. కుటుంబ నియంత్రణను సమర్థవంతంగా అమలు చేస్తున్న దక్షిణాది రాష్ట్రాలు పునర్విభజన బిల్ వల్ల నష్టపోకూడదని తెలిపారు. 2027 జనగణనలో కులగణన కూడా చేస్తామని ప్రధాని ప్రకటించడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు. 2027 జనాభా లెక్కలకు ముందు జరిగే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. నారీ శక్తి వందన అధినియం సవరణ బిల్లు పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బదులుగా వర్షాకాల సమావేశంలోనే తీసుకురావాలని సోనియా డిమాండ్ చేశారు.